ఎందుకు నాన్న నాతో అలా అబద్ధం చెప్పావు? ఇప్పుడు ఏమైందో చూసావుగా. తారక్ సార్ రాకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి? తప్పేనమ్మా, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు. అయ్యో, ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద మాటలెందుకు? నన్ను కూడా ఒకరు రావద్దనే అన్నారు, కానీ తారక్ సార్ రాకపోయి ఉంటే అని ఇప్పుడు మీతో చెప్తున్నారు. అవును సార్, ఆ టైంలో నేను ఎందుకో అలా అనేశాను. కానీ మీరు రాకపోయి ఉంటే ఏం జరుగుండేదో ఊహించుకోవాలంటేనే భయంగా ఉంది. మీరు చేసిన ఈ హెల్ప్ని నేను ఎప్పటికీ మర్చిపోను సార్. నిజం చెప్పాలంటే ఈరోజు హీరోని నేను కాదు, ఏంటి ఎవరో తెలియడం లేదా? ఇదిగో మన నిత్యని. నిత్య కనుక ఈ విషయం చెప్పకపోయి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు భయపడ్డట్టే జరుగుండేది. సూపర్ నిత్య. థ్యాంక్ యూ సార్. సార్, మా అందరి తరపున నేను మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. అవునయ్యా. థ్యాంక్ యూ సార్. ఏంటిది, చేతులు దించండి. మమ్మల్ని కాపాడమని నేను ఆ దేవుణ్ణి వేడుకున్నానయ్యా. అప్పుడే నువ్వు దేవుళ్ళ వచ్చి మమ్మల్ని కాపాడేవయ్యా. మరి కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదయ్యా. ఓ, అంటే దేవుడికి మీరు ఇలానే కృతజ్ఞతలు చెప్తారా? నైవేద్యాలు కూడా పెట్టాలేమో. సార్, నాకేం చెప్పాలో తెలియడం లేదు. ఇక్కడికి వచ్చి మాకింత పెద్ద సహాయం చేసిన మిమ్మల్ని ఆ రుద్రపతి కక్ష కట్టి ఏమైనా చేస్తాడేమోనని భయంగా ఉంది సార్. ఎందుకు భయపడుతున్నావు చెప్పు, ఏమవుతుంది? ఎన్నాళ్ళని ఇలా భయపడతారు? సార్, ఆ రుద్రపతి దుర్మార్గుడు సార్. తెలుసు, ఇప్పుడే డైరెక్ట్గా చూశాను. ఇంతకు ముందు కూడా వాడి గురించి నాకు తెలుసు కదా. అందుకే సార్, మీరు చూశారు కదా, మా మీద ఉన్న కోపంతో అతను మిమ్మల్ని ఏమైనా చేస్తే మీ అమ్మగారికి నాన్నగారికి నేనేమని సమాధానం చెప్పాలి? పెద్దయ్య గారికి నా మొహం ఎలా చూపించగలను? అందుకే చెప్తున్నాను, దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ఓకే, నేనిప్పుడు వెళ్ళిపోతాను. తర్వాత ఆ రుద్రపతి ఇక్కడికి మళ్ళీ రాడా? వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. అది నేను చూసుకుంటాను. కానీ మీరు మాత్రం ఇక్కడ ఉండకండి సార్. హలో, డాడీ. రేయ్, ఏమైందిరా? వెళ్ళిన తర్వాత చేరేమని ఫోన్ చేసి ఒక్క మాట చెప్పాలి కదా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, నీలవేణి కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఏం జరిగింది? ఏదైనా సమస్య? ఆ సమస్యను నేను సాల్వ్ చేసేసాను డాడీ. రాస్కెల్, పోరా. ఆ దుర్మార్గుడు అంత నీచంగా ప్రవర్తించాడా? డాడీ, ఐఎమ్ ఆన్ స్పీకర్. నేను వాడిని కొట్టి పంపించేశాను. ఇంకా వాడితో ఏ ప్రాబ్లం రాదు. తారక్, ఇక నుంచి అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వాడు దెబ్బతిన్న పాము లాంటివాడు. ఊరుకుంటాడనుకుంటున్నావా? ఖచ్చితంగా మళ్ళీ కాటు వేయడానికి వస్తూనే ఉంటాడు. కాబట్టి మీరెవరూ ఇక అక్కడ ఉండొద్దు. అందరినీ నీతో పాటు హైదరాబాద్ తీసుకొచ్చాయి. అయ్యా, అందరూనా? అవునమ్మా, ఇంత జరిగాక కూడా అక్కడెలా ఉంటారు? వయసుకు వచ్చిన 2 చెల్లెళ్ళున్నారు. అలాగే పెద్దవాళ్ళు, మీ అమ్మమ్మ మీ నాన్న కూడా ఉన్నారు. ఏ నమ్మకంతో వాళ్ళని అక్కడ వదిలేస్తాం? వాడికి అసలు మంచి మానవత్వం లాంటివి ఏమీ లేవు. ఎవరూ లేని టైం చూసి వాళ్ళనేమైనా చేస్తే తర్వాత మనం ఎన్ని అనుకున్నా ఏం ప్రయోజనం ఉండదు. ఇక మీరేం మాట్లాడకుండా వెంటనే అక్కడి నుంచి అందరూ బయలుదేరి ఇక్కడికి వచ్చేసేయండి. తర్వాత ఏదైనా ఉంటే మీరిక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. పర్ఫెక్ట్ డాడీ. అయ్యా, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అయ్యా అది ఇక్కడ నేను చూసుకుంటాను. అయ్యా ఉన్న పళంగా బయలుదేరమంటే ఎలా అయ్యా? చూడమ్మా, నువ్వింకేం మాట్లాడుకో. తారక్ ఏం చెప్తే అది చెయ్యి, అంతే. ఓకే డాడీ, బాయ్. సి నిలవేణి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మొహమాటాల కంటే ప్రాణం ముఖ్యం. హైదరాబాద్లో మీరు హ్యాపీగా మా కళ్ళ ముందుంటారు. ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అక్కడ మీతో నేను, డాడీ అందరూ ఉంటాం. మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించు, అర్థమైందా? సి తన మొహం ఒకసారి చూడు.
ఇప్పుడు జరిగిన ఈ గొడవకే ఎలా భయపడిపోయిందో మళ్ళీ ఇంకో గొడవ అంటే తను తట్టుకోగలదా? వద్దమ్మా, వద్దు. మళ్ళీ ఆ పరిస్థితి రావద్దు. హే నిలవిని, ఇంత చెప్తున్నా కూడా నువ్వింకా ఆలోచిస్తున్నావేంటి? కమాన్ కమాన్, వెళ్ళండి వెళ్ళండి, గెట్ రెడీ, వెళ్ళండి, త్వరగా రెడీ అవ్వండి, వెళ్ళండి ప్లీజ్. ప్రాక్టికల్గా ఆలోచించండి, వెళ్ళండి. వెళ్ళు వెళ్ళు. రెడీ అయ్యారా? ఆ, త్వరగా త్వరగా వెళ్ళి కారులో కూర్చోండి. ఎక్కడమ్మా? రండి. వెళ్ళండి. మేము హైదరాబాద్ వెళ్తున్నాం, కొంచెం ఇల్లు చూసుకోండి. అలాగే భద్రయ్య. వెళ్ళొస్తాం.